గోదావరి నది ఎందరెందరికో దాహార్తిని తీరుస్తుంది. కానీ ఆ నియోజకవర్గం ప్రజలకు మాత్రం గోదారమ్మ పక్క నుంచి పోతున్నా కానీ పలకరించడం లేదు. నోరెండిపోతున్నా గొంతు తడపడం లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గోదారమ్మ ప్రతి ఇంట్లోనూ పరవళ్లు తొక్కేందుకు సిద్ధమవుతోంది. అదెలా సాధ్యం? పాదయాత్రలో వైఎస్ జగన్ ఏం హామీ ఇచ్చారు? ఆ హామీ ఎంతవరకు వచ్చింది? ఒకప్పుడు గుక్కెడు నీటి కోసం పరుగులు పెట్టిన మహిళల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆ నియోజకవర్గం ప్రజలను అడిగే తెలుసుకుందాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రత్యేకమైన కార్యక్రమం ఆయా నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు కానీ పూర్తి చేయాలని గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాలు కూడా ఇప్పుడు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో ఒక బృహత్తర పథకాన్ని గతంలోనే అమలు చేస్తామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హామీ ఇచ్చారు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న 1,00,000 పైదాటి ఉన్న కుటుంబాలన్నింటికీ కూడా ఇంటింటికి గోదావరి జలాలను పంపిణీ చేసే కార్యక్రమం 5 ఏళ్ల క్రితం ఇచ్చిన ఈ హామీను ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలంటూ ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు 215 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. రాజానగరంలో ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల గోదావరి జలాలను సుదూర ప్రాంతాల నుంచి పంపిణీ చేసి కొన్ని ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నిల్వ ఉంచి ఇక్కడ గురించి పట్టుకునే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అయితే ఇంటింటికి ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో చాలా ఇళ్లలో దాదాపు 50 గ్రామాల్లో ఇళ్లలో కూడా అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు గ్రామీణ నీటి సరఫరా ద్వారా చేసే ఈ పథకం ద్వారా చేసే జలాలు కూడా పూర్తిగా పంపింగ్ చేస్తున్నవి మాత్రమే భూగర్భ జలాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే హామీ ఇచ్చామో ఇంటింటికి గోదావరి జలాలు పంపిణీ ఆ కళను సాకారం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటిదాకా మంచినీరు కావాలి అంటే ఇలా ఓవర్ హెడ్ ట్యాంకులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పట్టుకోవాల్సిన పరిస్థితి నుండి విముక్తి కలుగుతుందని ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడ్డామండి ఇప్పుడు వరకు మేము. మాకు గోదావరి నీరు గట్రా రాలేదండి. ఈ జగన్పూడి రాజా గారు వచ్చిన తర్వాత మాకు గోదావరి నీళ్ళు వస్తున్నాయండి. మంచినీళ్ళు తాగుతున్నామండి. జగన్పూడి రాజా గారి వల్ల మేము మంచినీళ్ళు తాగుతున్నామండి. మంచినీళ్ళ గురించి అయితే చాలా బాధపడిపోయారండి. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. ఇది రాజానగరం నియోజకవర్గంలోని మహిళల అభిప్రాయం. గత కొన్నేళ్లుగా గోదావరి నీళ్ల కోసం ఎదురు చూసిన రాజానగరం గ్రామస్తుల కోరిక ఇప్పుడు నెరవేరింది. అదేంటి, గోదావరి పరవళ్లకు కేరాఫ్ గోదావరి జిల్లాలు కదా. మరి అలాంటి తూర్పు గోదావరి జిల్లాలోనే గోదావరి నీటి కోసం ఎదురుచూపులా అన్న డౌట్ మీకు రావచ్చు. సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లో తాగునీటి సమస్య ఉంది. అందుకు కారణం రాజానగరం ఎగువ ప్రాంతం కావడంతో పాటు గత పాలకుల నిర్లక్ష్యం కారణమంటున్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కేవలం కొన్ని గ్రామాల వరకు సత్యసాయి స్కీమ్తో గోదావరి నీళ్ళు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అంటే చాలా పాక్షికంగా అంటే ఉన్నటువంటి గ్రామాల్లో బహుశా ఒక 20-25 గ్రామాల్లో మాత్రం 25% ఆఫ్ విలేజెస్లో మాత్రమే గోదావరి నీళ్ళు అందిస్తూ ఉన్న పరిస్థితి. అది కూడా స్కీమ్ చాలా పాతది అయిపోవడం వలన గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం కావచ్చు. వీటన్నిటి కారణంగా ఒక 4 రోజులు నడిస్తే మళ్ళీ ఒక 10 రోజులు ప్లాంట్ ఆగిపోయేటటువంటి పరిస్థితి, లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక రిపేర్లో లేకపోతే ఇంకోటి రావడం, మిగిలినటువంటి గ్రామాల్లో కూడా అందక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల దాహార్తిని తీర్చలేని ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఒకటేనని భావించిన సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యలకు చెక్ పెట్టారు. ఇంటింటికి గోదావరి నీళ్లను తెచ్చే క్రమంలో భాగంగా మొదట వాటర్ ట్యాంకుల నిర్మాణంతో గ్రామంలోకి గోదావరి నీటిని తీసుకొచ్చారు. గోదావరి వాటర్ ఎలాగంటే మనం సంపు ఒకటి ఉందండి, వెంకటాపురంలో సంపు కట్టామండి. అక్కడి నుంచి మన మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి జిఎల్ఆర్లు కట్టడం జరిగిందండి. మన విలేజ్లో ఈ రాజనగరం విలేజ్లో 6 జిఎల్ఆర్ ట్యాంకులు కట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా పంపింగ్ చేసి ఫిల్ చేసి ఇక్కడికి వచ్చి పట్టుకుని ఇలాగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగిందండి. ఇలా గ్రామంలోకి గోదావరి నీళ్లు రాకముందు తాగునీటి కోసం ఎంత కష్టపడ్డామో మాటల్లో చెప్పలేమంటున్నారు మహిళలు. చెరువులకి గట్ట వెళ్ళేవాళ్ళమండి. చెరువుల దగ్గర గుంటలు తవ్వుకొని అక్కడ కూర్చొని ఓట వస్తే అది తోడుకొని తెచ్చుకునేవాళ్ళమండి. ఇబ్బంది పడిపోయేదండి. ఎక్కడో దుర్గమ్మ గుడి ఉందండి, అక్కడ నుంచి తెచ్చుకుంటామండి మంచినీటికి. అక్కడి నుంచి తెచ్చుకుని లేదా కొంతమంది చెరువు కాడికి వెళ్ళి తెచ్చుకునేవారండి. మగోళ్ళు వెళ్ళి తెచ్చేవారండి, లేదా ఆడవాళ్ళు అండి. తప్పదండి, మరి తెచ్చుకోవాలి కదండి సార్. చాలా ఇబ్బంది పడేవాడు అండి. మాపులు అయితే అక్కడ పడుకుని కూడా తెచ్చుకునేవాళ్ళం అండి మంచినీళ్ళు.
ఇంటింటికి గోదావరి నీళ్లు ఇస్తామన్న హామీని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 300 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఇప్పటికే పైప్ లైన్ల నిర్మాణం, ట్యాంకుల ఏర్పాటు సిద్ధమైంది. సీతానగరం మండలం పురుషోత్తంపట్నం దగ్గర లిఫ్ట్ ఏర్పాటు, భారీ ఓవర్ హెడ్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్ ప్యూరిఫికేషన్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. చాలా వరకు పనులు పూర్తయ్యాయి. గ్రావిటీపై 25 కిలోమీటర్ల మేర గోదావరి జలాలను సరఫరా చేస్తారు. పురుషోత్తంపట్నం హెడ్ వర్క్స్ ఉంటుంది సార్. అక్కడే సంప్ వెల్లు, మోటార్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడే OHBR అని ఉంటుంది. అది ఆ OHBRలో ఏంటంటే మనకి 600 KL GLBR ఉంటుంది, 200 KL GLBR ఉంటుంది, 200 KL మామూలుగా కోరికంలో OHBR ఉంటుంది. వాటికి మనం అక్కడే ఫిల్టర్ చేసేసి వాటర్ ఇస్తాం సార్. ప్రతి మండలంలో ఒక దగ్గర OHBR కానీ GLBR కానీ, GLBR అంటే కొండ మీద ఉంటుంది సార్. OHBR అయితే డైరెక్ట్గా మనం పైన ఎలివేషన్లో కడతాం సార్. అక్కడ నుంచి మనకి మొత్తం ఎంత పాపులేషన్ అంటే 2,59,000 మనం ఇప్పుడు పాపులేషన్ డిజైన్ పాపులేషన్ సార్. 93 హ్యాబిటేషన్లు 3 మండలాల్లో ఇది జరుగుతుంది సార్. భవిష్యత్ని కూడా దృష్టిలో ఉంచుకుని దాదాపు 3 లక్షల మందికి నీరందించేలా నిర్మిస్తోన్న ఈ తాగునీటి ప్రాజెక్ట్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. దీంతో రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందించగలమన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా కనీసం 55 లీటర్ల మంచినీటిని, తాగునీటిని, గోదావరి జలాలను సరఫరా చేయాలనే సదుద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఏడాదిన్నరలో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించి 1,20,000 కుటుంబాలకు ఈ తాగునీరు అందించేందుకు బృహత్తమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం 217 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని, కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే మొత్తం రాజానగరం ప్రజలందరికీ కూడా ఈ తాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా చెప్తున్నారు. రాజానగరం నియోజకవర్గం నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.